ఇక సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారి బోనాలు అట్టహాసంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు జరిగే రంగం కార్యక్రమంపై ఆసక్తి నెలకొంటోంది. మరి కాసేపట్లో మాతంగి వారు పచ్చికుండపై నిలవబడి అమ్మవారి భవిష్యవాణి వినిపించబోతున్నారు. రాష్ట్రంలో జరగబోయే పరిణామాలు, వర్షాలు, పంటలు, ప్రకృతి వైపరీత్యాల గురించి ఈ భవిష్యవాణిలో అమ్మవారు భక్తులకు హెచ్చరిస్తారు. ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా తెలంగాణలో ఆశించినంతగా వర్షాలు కురవక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యవాణిలో మాతంగి రైతుల గురించి ఏం చెబుతారా అని ఉత్కంఠ నెలకొంది. సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారి బోనాలు అట్టహాసంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు జరిగే రంగం కార్యక్రమంపై ఆసక్తి నెలకొంటోంది. మరి కాసేపట్లో మాతంగి వారు పచ్చికుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపించబోతున్నారు. రాష్ట్రంలో జరగబోయే పరిణామాలు, వర్షాలు, పంటలు, ప్రకృతి వైపరీత్యాల గురించి ఈ భవిష్యవాణిలో అమ్మవారు భక్తులకు హెచ్చరిస్తారు. ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా తెలంగాణలో ఆశించినంతగా వర్షాలు కురవక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యవాణిలో మాతంగి రైతుల గురించి ఏం చెబుతారా అని ఉత్కంఠ నెలకొంది. సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారి బోనాలు అట్టహాసంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహంకాళి బోనాల ఉత్సవంలో భాగంగా ఈ రోజు జరిగే రంగం కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో మాతంగి అమ్మవారు పచ్చికుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపించబోతున్నారు. రాష్ట్రంలో జరగబోయే పరిణామాలు, వర్షాలు, పంటలు, ప్రకృతి వైపరీత్యాల గురించి ఈ భవిష్యవాణిలో అమ్మవారు భక్తులకు హెచ్చరిస్తారు. ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా తెలంగాణలో ఆశించినంతగా వర్షాలు కురవక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యవాణిలో మాతంగి రైతుల గురించి ఏం చెబుతారా అని ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, నిన్న సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అయితే ముగియడం అయితే జరిగింది. దీంట్లో భాగంగానే ప్రతి సంవత్సరము జరుపుతున్న విధంగానే ఈ రోజు రెండవ రోజు అయినటువంటి బోనాల జాతరలో భాగంగా అత్యంత కీలకమైనటువంటి భవిష్యవాణి రంగం కార్యక్రమం అయితే చేపట్టడం అయితే జరుగుతుంది. అయితే ఉదయం నుంచి ఈ వేడుకను నిర్వహిస్తారు. శివశక్తి పూజ అనంతరం అయితే భవిష్యవాణిని అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ వేడుకను చూడడానికి కూడా చాలా మంది భక్తులు అయితే ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఏదైతే భవిష్యవాణి చెప్పే ఉందో అది వీక్షించడానికి అయితే చాలా మంది రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ భవిష్యవాణిలో ఏమిటంటే శివసత్తుల పూజలు పూనుకుని మట్టి కుండపై నిలబడి ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అదే విధంగా రానున్న భవిష్యత్తులో రానున్న పరిస్థితులు ఇక్కడైతే వర్షాభావ ప్రభావం కానీ, అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి, అదే విధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవిష్యవాణిని అయితే అమ్మవారి పూనకంతోనైతే ప్రజలకైతే వినిపించడం అయితే జరుగుతుంది. దీంట్లో ఎక్కువగా ప్రధానంగా చూసుకున్నట్లయితే మెయిన్ గా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా ఏ విధంగా వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, పంటలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏదైతే ప్రపంచ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందన్న దానిపైన అయితే భవిష్యవాణిలో అయితే
వీళ్ళు వినిపించబోతున్నారు. అదేవిధంగా దీనికి అయిపోయిన తర్వాత భవిష్యవాణి అనంతరము శివసత్తుల పూజలు, అదేవిధంగా రాబోయే కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రధాన బోనాల ఉత్సవాలకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా ఉంటుంది. దీని తర్వాత ఊరేగింపు కార్యక్రమం, అదేవిధంగా చూసుకున్నట్లయితే రంగం భవిష్యవాణి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా చూడడానికి ప్రజలైతే భారీ ఎత్తున తరలి వస్తారు. నిన్న బోనాల పండుగ ఏ విధంగా అయితే వచ్చి చూడడం అయితే జరిగిందో, అదేవిధంగా ఈసారి కూడా ఈ రోజు కూడా ప్రజలైతే భక్తులైతే భారీ ఎత్తున పాల్గొని ఈ భవిష్యవాణిని అయితే రంగం కార్యక్రమాన్ని అయితే వీక్షించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆలయ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. ప్రజలు కూడా భారీ ఎత్తున ఇప్పుడే చేరుకోవడం కూడా జరుగుతుంది. కొద్దిసేపట్లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాన్ని అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. రంగం ద్వారా అయితే ప్రతి సంవత్సరం చెప్తున్నట్లు మాదిరిగానే రంగం సంబంధించినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి పర్యవేక్షణ అయితే అధికారులు చేస్తున్నారు. దీని రంగం ద్వారా ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని కూడా చెప్తారు శివ. అయితే నిన్న ఆలయం దగ్గర జరిగినటువంటి కొన్ని పరిణామాలు, బోనాల కింద పడిపోయినటువంటి శివశక్తులు, కొంతమంది భక్తుల ఇబ్బందుల నేపథ్యంలో ఈ రోజు ఈ రంగం కార్యక్రమంలో కూడా ఎక్కువ మంది పాల్గొనే నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసు? నిన్న బోనాల సందర్భంగా కొంత విఐపి తాకిడి రావడము, అదేవిధంగా చాలా మంది భక్తులు ఎక్కువ అవడం కారణంగా పోలీసులు కొంతమందిని నిలువరించే పని అయితే చేయడం జరిగింది. కొంతమంది జోగినులను కూడా అడ్డుకోవడం, అదేవిధంగా శ్యామలకు కూడా కళ్ళు స్పృహది తప్పి పడిపోవడము, కొంతమంది జోగినులు అడ్డుకోవడము, బోనం కూడా లోపలికి రానియకుండా ఉండడంతోనైతే పూర్తి స్థాయిలో జోగినులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేయడం, పోలీసులు కూడా కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశారంటూ కూడా అక్కడ అయితే ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అక్కడికి వచ్చే జోగినులకు కానీ భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మెడికల్ కు సంబంధించినటువంటి అయితే అంబులెన్స్లు ఏర్పాటు చేయడము, అదేవిధంగా సపరేట్ స్టాల్స్, మెడికల్ స్టాల్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడము, పోలీసులు కూడా పూర్తి పర్యవేక్షణలో, అదేవిధంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అయితే అధికారులు కూడా అక్కడ వచ్చే పర్యవేక్షణ ప్రతి భక్తునికి కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మౌలిక వసతుల్లో భాగంగా కూడా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్ దానికి అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. భక్తులకు నిన్న జరిగిన కొన్ని అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఆ భక్తులు అక్కడికి రంగం కోసం వచ్చే భక్తులకు కానీ, అదేవిధంగా అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు, అదేవిధంగా ఆ పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.